హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రామ్ అండ్ సాయ్ ఆర్ట్స్ క్రియేషన్స్. సో చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేసి. సో ఇప్పుడు మేనేజ్మెంట్ అకౌంటింగ్లోని ఫ్లెక్సిబుల్ బడ్జెట్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అనేది సో బీకామ్ ఫిఫ్త్ సెమ్లో మనకు 12 మార్క్స్ క్వశ్చన్, వెరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. 12 మార్క్స్కి అయితే మనకి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. సో ఒకసారి ఆ క్వశ్చన్ సాల్వ్ చేసుకుందాం. సో యాజ్ యూజువల్లీ ఇక్కడ ఏమనంటే అన్ని ఇప్పుడు ఏ క్వశ్చన్ అయితే మనము క్యాలిక్యులేట్ చేస్తున్నామో అన్ని క్వశ్చన్స్ కూడా మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఇదే బేసిస్లో ఉంటాయి. సో మీరు ఈ క్వశ్చన్ ఫాలో అయినట్లయితే అన్ని క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నోట్ చేసుకోండి. డ్రా ఆఫ్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఫర్ ప్రొడక్షన్ లెవెల్ అట్ 75% అండ్ 100% కెపాసిటీ. సో మీరు ఫ్లెక్సిబుల్ బడ్జెట్ని ఏ కెపాసిటీకి డ్రా చేయాలి? 75%కి 100% కెపాసిటీకి డ్రా చేయాలి. ఎస్, ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా ఫర్ 50% కెపాసిటీ. అంటే ఇక్కడ మీరు 75% కెపాసిటీ, 100% కెపాసిటీని మీరు క్యాలిక్యులేట్ చేయాలి. బేసస్ దేనితోటి అంటే 50% కెపాసిటీ యొక్క యాక్టివిటీస్ ఇక్కడ ఇచ్చాడు, దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్స్ ఇచ్చాడు, దాన్ని బేస్ చేసుకొని మీరు క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఏమేమి ఇచ్చాడు చూద్దాం. మెటీరియల్స్ ఎంత ఇచ్చాడు? 100 per యూనిట్. దెన్ లేబర్ ₹50 per యూనిట్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ₹10 per యూనిట్. ఇవంతా మనకి ఇష్యూ ఏం లేదు, యాజ్ యూజువల్ అలాగే వేసుకుంటాం. ఒకసారి చూడండి. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇచ్చాడు? 50% ఫిక్స్డ్ ₹40,000. సో మొత్తం అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ 40,000 అయింది. అందులో 50% ఫిక్స్డ్ అన్నాడు. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. దెన్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఎంత అన్నాడు? 60% ఫిక్స్డ్ అన్నాడు. మొత్తం ఎంత ఇక్కడ అమౌంట్? 50,000. సో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ 60% ఫిక్స్డ్ అన్నాడు, మొత్తం 50,000 ఇచ్చాడు. నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లం. నెక్స్ట్ లాస్ట్ వన్, ప్రజెంట్ ప్రొడక్షన్ 50% యాక్టివిటీ. అంటే మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ దేని బేస్ చేసుకుని? 50% కెపాసిటీ కదా. ఈ 50% కెపాసిటీ బేస్ చేసుకుని ఇచ్చాడు కదా. అంటే ఈ 50% కెపాసిటీ అంటే ఎన్ని యూనిట్లు? యాక్చువల్గా 1000 యూనిట్స్. అర్థమవుతుందా? అంటే 50% యాక్టివిటీ అంటే ఎన్ని యూనిట్లు ఇక్కడ మనకి? 1000 యూనిట్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన 75% అండ్ 100% కెపాసిటీ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సినటువంటి కాన్సెప్ట్ ఏమిటి? ఈ ఫ్లెక్సిబుల్ బడ్జెట్లో ఈ 75% అండ్ 100% కెపాసిటీకి ఎన్ని యూనిట్లు వస్తాయి అనేది మీరు క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రొడక్షన్ లెవెల్స్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ 75% అండ్ 100% కెపాసిటీ. ఫస్ట్ వన్, ప్రజెంట్ ప్రొడక్షన్ లెవెల్ ఎంత ఇచ్చాడు? 50% కెపాసిటీ ఇచ్చాడు. 50% కెపాసిటీ అంటే ఎన్ని యూనిట్లు ఇచ్చాడు? 1000 యూనిట్స్. అప్పుడు ఈచ్ పర్సంటేజ్కి ఎన్ని యూనిట్స్ ఉంటే మనకు అనుకోవాలి. సో ఈచ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమంటే యూనిట్స్ డివైడెడ్ బై పర్సంటేజ్. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, మీకు ఈచ్ పర్సంటేజ్ కావాలి అంటే యూనిట్స్ ఎన్ని ఇచ్చాడు? 50% కెపాసిటీ అంటే 1000 యూనిట్స్ కదా. 1000 యూనిట్స్ డివైడెడ్ బై 50% అంటే ఒక ఈచ్ పర్సెంటేజ్ ఈక్వల్ టు మీకు ఎన్ని యూనిట్లు వస్తాయి? 20 యూనిట్స్ వస్తాయి. అంటే ఒక ఈచ్ పర్సెంట్ ఈ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదంటే ఈ స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈచ్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ఎన్ని యూనిట్లమ్మా? 20 యూనిట్స్. ఇప్పుడు మీకు కావాల్సింది ఏ కెపాసిటీస్కి? 75% కెపాసిటీకి కావాలా, దెన్ 100% కెపాసిటీకి కావాలా? ఒకసారి చూడండి. ఇప్పుడు నౌ ద ప్రొడక్షన్ లెవెల్ 75% కెపాసిటీ. మీకు తెలుసు 75% కెపాసిటీకి మీకు ఎన్ని యూనిట్లు తెలియాలి అంటే ఫస్ట్ 1%కి ఎన్ని యూనిట్లు? 20 యూనిట్స్. కాబట్టి 75 ఇంటూ 20 చేస్తే ఎంత వస్తుంది మీకు? 1500 యూనిట్స్. ఇట్స్ క్లియర్? నెక్స్ట్ అట్ ది సేమ్ టైం నౌ ప్రొడక్షన్ లెవెల్ ఆఫ్ 100% కెపాసిటీ. మీకు తెలుసు ఈచ్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 20 కాబట్టి 100%కి ఎంత వస్తుంది చూడండి. 100%కి ఎంత వస్తుంది? 100 ఇంటూ 20 కాబట్టి 2000 యూనిట్స్. ఇది క్లియరా? ఇది అర్థమైతే మనకు మ్యాక్సిమం ప్రాబ్లం అనేది మనం చేసే అవకాశం ఉంటుంది. అర్థమవుతుంది? నెక్స్ట్ ఇప్పుడు ఏమంటే మీకు అర్థమైంది. 50% కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు 1000 యూనిట్స్, 75% కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు 1500 యూనిట్స్, 100% కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు 2000 యూనిట్స్. ఇట్స్ క్లియర్? ఇప్పుడు మనము క్యాలిక్యులేషన్కి వెళ్తాము. క్యాలిక్యులేషన్లోకి వెళ్ళాలంటే మనము ఫ్లెక్సిబుల్ బడ్జెట్ స్టేట్మెంట్ అనేది వేసుకుంటాం. ఏ పర్సెంట్ కెపాసిటీకి తీసుకుంటామంటే మన క్వశ్చన్ వర్డ్ బేసెస్ 50% ఇచ్చాడు కాబట్టి 50% తీసుకుంటాం. అట్ ది సేమ్ టైం 75% తీసుకుంటాం, 100% తీసుకుంటాం. ఒకసారి చూడండి. ఫస్ట్ వన్, మనకి ప్రొఫార్మ్ ఎలా ఉంటుందంటే పర్టికులర్స్, దెన్ 50% కెపాసిటీ రూపీస్, దెన్ కాస్ట్ పర్ యూనిట్ కూడా వేసుకోవాలమ్మా. అట్ ది సేమ్ టైం 75% కెపాసిటీ
అంటే ఇక్కడ చూడండి 50% కెపాసిటీ అంటే 1000 యూనిట్స్ ఆల్రెడీ నోట్ చేసుకుంటాం మనం ఇక్కడ 1000 యూనిట్స్. దెన్ 75% కెపాసిటీ అంటే 1500 యూనిట్స్. దెన్ 100% కెపాసిటీ అన్నప్పుడు ఎన్ని యూనిట్స్ అవుతాయి? 2000 యూనిట్స్. ఈ విధంగా వేసుకున్నాం. ఇక్కడ 50% కెపాసిటీలో రూపీస్ వేసుకున్నాం, కాస్ట్ పర్ యూనిట్ రూపీస్, కాస్ట్ పర్ యూనిట్ రూపీస్, కాస్ట్ పర్ యూనిట్ వేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూద్దాం. సో ఒకసారి మన క్వశ్చన్ కూడా ఇక్కడ మన కేటగిరీ తీసుకున్నట్లయితే క్వశ్చన్ ఫస్ట్ వన్ చూడండి, వాడు ఏమన్నాడు? మెటీరియల్స్ రూపీస్ ఎంత అన్నాడు? మెటీరియల్స్ ఎంత? కాస్ట్ పర్ యూనిట్ 100 రూపీస్. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆన్సర్ షీట్లో ఫస్ట్ మెటీరియల్స్ నోట్ చేసుకుందాం. సో మెటీరియల్స్, సో ఫస్ట్ వన్ మనం అదే కాబట్టి ఫ్లెక్సిబుల్ బడ్జెట్లో తీసుకోవాల్సింది. సో ఫస్ట్ వన్ మెటీరియల్స్. సో ఎంత చూడండి, మెటీరియల్స్ ఎంత అన్నాడు? సో మెటీరియల్స్ అనేది కాస్ట్ పర్ యూనిట్ ఎంత అన్నాడు? ఒక్కొక్క యూనిట్ ఎంత అన్నాడు? ఇక్కడ చూడండి 100 రూపీస్ అన్నాడు. యాజ్ కాస్ట్ పర్ యూనిట్లో 100 వేసేయండి, సింపుల్. కాస్ట్ పర్ యూనిట్ 100, కాస్ట్ పర్ యూనిట్ 100. వాడి ఎంత పర్సెంట్ కెపాసిటీ అన్నా కానివ్వండి. సో 100. ఇట్స్ క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, కాస్ట్ పర్ యూనిట్ 100 కాబట్టి ఇక్కడ చూడండి 50% కెపాసిటీలో ఎన్ని యూనిట్లు మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాండి? ఇది 1000 కాబట్టి సో మీరు ఏం చేస్తారు? సో 1000 × 10 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ 1000 యూనిట్స్ 100 రూపీస్ కాబట్టి ఎంత అవుతుంది మీకు ఇక్కడ? 1 lakh అవుతుంది. ఎంత అవుతుంది? 1 lakh. నెక్స్ట్ అట్ ది సేమ్ టైం 75% కెపాసిటీలో 1500 యూనిట్స్ అట్ ది సేమ్ టైం 100 రూపీస్ కాబట్టి ఎంత అవుతుంది చూడండి అమౌంట్? 1,50,000 అవుతుంది. అట్ ది సేమ్ టైం 100% కెపాసిటీలో కూడా అంతే. కాస్ట్ పర్ యూనిట్ 100 ఉంది కాబట్టి అమౌంట్ ఎంత అవుతుంది మీకు అంటే ఇక్కడ మనకి ఇక్కడ 2000 యూనిట్స్ 100 రూపీస్ కాబట్టి సో మనకి ఎంత అవుతుంది అమౌంట్? 2 lakhs అవుతుంది. ఇది దేనికి సంబంధించింది అంటే మెటీరియల్ సంబంధించింది. మెటీరియల్ సంబంధించింది అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూడండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? లేబర్ ఎంత అన్నాడు? లేబర్ ఎంత అన్నాడు? 50 రూపీస్ అన్నాడు కాబట్టి క్వశ్చన్లోకి రండి. సో లేబర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ ఎంత అన్నాడు? 50 రూపీస్. ఇక్కడ 50 రూపీస్. కాస్ట్ పర్ యూనిట్ వేసేయండి ఫస్ట్. ఇక్కడ 50 రూపీస్, నాట్ ఏ ప్రాబ్లం. ఇప్పుడు చేయండి 50 × 1000 యూనిట్స్. సో 50 × 1000 యూనిట్స్ కూడా ఎంత అవుతుంది? 50,000. దెన్ 50 × 1500 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 75,000. నెక్స్ట్ 50 × 2000 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? 1 lakh. సో ఈ మొత్తం యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే మీకు తెలుసు, మీరు ఆల్రెడీ కాస్ట్ షీట్ కూడా చేసుంటారమ్మా. కాస్ట్ షీట్ 4th సెమ్లో చేసుంటారు కాబట్టి మెటీరియల్స్ ప్లస్ లేబర్ దీన్ని మనం ఏమంటామంటే వేజెస్ అంటాం. వేజెస్. సో మెటీరియల్స్ ప్లస్ లేబర్ ఈజ్ ఈక్వల్ దీన్ని మనం ఏమంటామంటే ప్రైమ్ కాస్ట్. ఏం కాస్ట్? ప్రైమ్ కాస్ట్. ఒకసారి చూడండి ప్రైమ్ కాస్ట్ ఎంత వస్తుంది చూడండి. 1,50,000. దెన్ కాస్ట్ పర్ యూనిట్ 150. దెన్ ఇక్కడ అమౌంట్ ఎంత వచ్చింది? 2,25,000. 2,25,000. సో అమౌంట్ ఎంత వస్తుంది చూడండి? 150. దెన్ 3 lakhs. దెన్ 3 lakhs అమౌంట్ ఎంత వచ్చింది? 150. ఒకసారి మీరు గమనించినట్లయితే ప్రైమ్ కాస్ట్లో చూడండి కాస్ట్ పర్ యూనిట్ అన్నిటికీ 150 కానీ అమౌంట్ చేంజ్ అయింది. ఎందుకంటే యూనిట్స్ పెరిగాయి కాబట్టి అమౌంట్ కూడా ఏమవుతుంది? విచ్ మీన్స్ ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంటుందమ్మా. సో ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, మళ్ళీ క్వశ్చన్లోకి ఒకసారి రండి. క్వశ్చన్లోకి వస్తే ఏమైంది? మెటీరియల్స్ లేబర్ అయిపోయింది. నెక్స్ట్ టైం వేసుకోవాలి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కూడా 10 రూపీస్ పర్ యూనిట్ అన్నాడు. నోట్ చేసుకోండి. యాడ్ ప్రైమ్ కాస్ట్కి మనం ఏం చేస్తామంటే యాడ్ చేస్తాం. సో మెటీరియల్కి లేబర్ యాడ్ చేస్తే ప్రైమ్ కాస్ట్ వస్తుంది. ప్రైమ్ కాస్ట్కి ఏం యాడ్ చేయాలి మనము? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఏమన్నాడు మా క్వశ్చన్లో ఒకసారి చూడండి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ₹10 per యూనిట్ అన్నాడు కాబట్టి సో మీరు ఏం చేస్తున్నారు? కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10. కాస్ట్ పర్ యూనిట్ కాలంలో 10 వేసేయండి. కాస్ట్ పర్ యూనిట్ కాలంలో 10. ఇప్పుడు చూడండి 10 × 1000 యూనిట్స్ కాబట్టి 10,000. అంటే ఇక్కడ ఏం లేదు, కాస్ట్ 10 ఉంది కాబట్టి ఇక్కడ ఎన్ని యూనిట్స్కి? 1000 యూనిట్స్కి. 10 × 1000 ఈజ్ ఈక్వల్ 10,000 అయిపోయింది. సో 10 × 1,500. సో 10 × 1,500 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది చూడండి? 15,000. దెన్ అట్ ది సేమ్ టైం 100% కెపాసిటీలో 2,000 కాబట్టి 2,000 × 10 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది చూడండి? 2,000 యూనిట్స్ కాబట్టి 20,000. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే దీన్ని మొత్తం యాడ్ చేసుకుంటాం. అంటే ప్రైమ్ కాస్ట్ ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేసుకుంటే మనకు కూడా వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? కాస్ట్ షీట్లో చదువుకుంటారు. ప్రైమ్ కాస్ట్ ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ని యాడ్ చేస్తే మనకు వచ్చేదాన్ని వర్క్ కాస్ట్ అంటాం. వర్క్ కాస్ట్ యాడ్ చేయండి ఎంత వస్తుంది చూడండి? 1,60,000.
దెన్ కాస్ట్ పర్ యూనిట్ 160, దెన్ ఎస్ ఏది ఇది 75% కెపాసిటీలో ఎంత వస్తుంది చూడండి, 2,40,000 160, దెన్ 3,20,000 160. ఎస్. సో వర్క్ కాస్ట్ వచ్చిందమ్మా, వర్క్ కాస్ట్ 1,60,000 160, దెన్ 75% కెపాసిటీ 2,40,000 160, 100% కెపాసిటీ 3,20,000 160. సో ఇప్పుడు మనం దీన్ని వర్క్ కాస్ట్ మనం ఏమనొచ్చు అంటే ఫ్యాక్టరీ కాస్ట్ అనొచ్చు, ఎందుకంటే వర్కింగ్ ప్రోగ్రెస్ ఓపెనింగ్ క్లోజింగ్ లేదు కాబట్టి. సో దీన్ని మనం ఏమంటామంటే ఫ్యాక్టరీ కాస్ట్ అంటాం. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ కాస్ట్కి మనం ఏమైనా యాడ్ చేయాలంటే ఒకసారి క్వశ్చన్లో చూద్దాం. క్వశ్చన్లో వాడు ఏమి ఇచ్చినాడో దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ప్రాబ్లం చేయాలి. ఒకసారి చూడండి, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. ఎస్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అయితే ఏమి ఇచ్చాడు, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి. సో 50% ఫిక్స్డ్. ఇక్కడ వర్కింగ్ నోట్ వేయాలి, ఇట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మెటీరియల్స్ 100 రూపీస్ కాబట్టి 100 వేసేసాం, లేబర్ 50 కాబట్టి 50 వేసాం, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ 10 కాబట్టి 10 వేసాం. ఇప్పుడు ఏం చేశాడంటే వాడు అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ 40,000 ఇచ్చాడు, కానీ దాంట్లో వాడు ఏం చెప్తున్నాడు 50% ఫిక్స్డ్ అన్నాడు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ డ్రా చేసినప్పుడు 2 ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. అవేమంటే ఒకటి ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్, దెన్ వేరియబుల్ కాస్ట్ ఎక్స్పెన్సెస్, వేరియబుల్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ ఈ క్వశ్చన్లో వాడు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 50% ఫిక్స్డ్ అన్నాడు. మా ఫిక్స్డ్ అంటే బాగా గుర్తుపెట్టుకో, ఫిక్స్డ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్. ఎస్, ఫిక్స్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏమి టోటల్ అమౌంట్. అదే వేరియబుల్ అయితే వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు బాగా గుర్తుపెట్టుకో కాస్ట్ పర్ యూనిట్. ఏమవుతుంది, కాస్ట్ పర్ యూనిట్, కాస్ట్ పర్ యూనిట్. ఇది మీకు గుర్తుంటే సో టోటల్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ నీకు వచ్చేస్తుంది, సింపుల్. ఫిక్స్డ్ అంటే ఏమి టోటల్ కాస్ట్, వేరియబుల్ అంటే ఏమి కాస్ట్ పర్ యూనిట్. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇప్పుడు వీడు చెప్పాడు రాయండి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. ఎస్, ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ ఒకసారి చూడండి, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ వాడు ఏం చెప్పాడు, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఎంత అన్నాడు 50% ఫిక్స్డ్. 50% ఫిక్స్డ్ అంటే 50% ఫిక్స్డ్, దెన్ ఇంక రిమైనింగ్ 50% ఏమైందమ్మా వేరియబుల్, అంతేనా? సో 50% ఫిక్స్డ్ అన్నాడు, 50% వేరియబుల్ అన్నాడు. సో దీన్ని మనం ఏం చేస్తామంటే మనకు చిన్న వర్కింగ్ నోట్ అవసరమా, ఎందుకంటే ఇక్కడ వర్కింగ్ నోట్ వేసుకుంటేనే అవుతుంది. చూడండి, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 50% ఫిక్స్డ్ అన్నాడు కాబట్టి టోటల్ రూపీస్ ఎంత 40,000 కాబట్టి. ఎస్, చూడండి ఇక్కడ 50% ఫిక్స్డ్ కాబట్టి టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు అమ్మవాడు, ఎస్ 40,000. ఎస్, 50% ఫిక్స్డ్ కాబట్టి ఈ 40,000 నువ్వు ఏం చేయాలంటే బాగా గుర్తుపెట్టుకోమ్మా, ఈ 40,000లో జస్ట్ 50% క్యాలిక్యులేట్ చేయి. 50% క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తుందమ్మా అమౌంట్, 50% క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తుంది అమౌంట్ చూడండి. సో మీకు తెలుసు 20,000 వస్తుంది. ఇది దేనికి సంబంధించిందమ్మా 50% ఫిక్స్డ్ కాబట్టి. ఇందాక చెప్పాను ఫిక్స్డ్ అంటేనే మీరు ఏమనుకోవాలా అమౌంట్. ఫిక్స్డ్ అంటే ఎంత ఇక్కడ అమౌంట్ కాబట్టి ఇది ఫిక్స్డ్లో 50% అన్నాడు కాబట్టి ఆ మొత్తం వాల్యూ 40,000 దాంట్లో 50% ఎంత అయింది, ఎస్ 50/100 వేసుకుంటున్నాం, ఎంత వచ్చింది 20,000. ఇప్పుడు వాడు 50% ఫిక్స్డ్ అన్నాడు, మీకు తెలుసు 50% ఫిక్స్డ్ ఎంత వచ్చింది ఇక్కడ 20,000 వచ్చింది. దాన్ని ఎక్కడ వేసుకోవాలా, అమౌంట్ కాలంలో వేసుకోవాలా, కాస్ట్ పర్ యూనిట్ కాలంలో వేసుకోవాలా. ఒకటి గుర్తుపెట్టుకోండి, 50% కెపాసిటీ అయినా 75% కెపాసిటీ అయినా 100% కెపాసిటీ అయినా ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్, అమౌంట్ ఎంత వస్తే అంతే. అర్థమవుతుందా? వాడు 50% కెపాసిటీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా కూడా ఎంత అవుతుంది అమౌంట్ అంటే 20,000. 75% కెపాసిటీ అంటే 1,500 యూనిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా ఎంత అవుతుంది 20,000. 100% కెపాసిటీ అంటే ఎంత 2,000 యూనిట్స్ క్యాలిక్యులేట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా కూడా మనకు అయ్యేటువంటి ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అంటే 20,000. ఇప్పుడు 20,000 కాబట్టి దీనికి ఏం చేస్తారంటే ఎస్ ఇప్పుడు చూడండి 20,000 ఫిక్స్డ్ మొత్తానికి 20,000 కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎస్ ఈ 20,000 పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఏం చేస్తారు చూడండి, 1000 యూనిట్స్ ఉన్న 20,000 అంటే ఎంత అవుతుంది కాస్ట్ పర్ యూనిట్ 20 రూపీస్. ఇప్పుడు కాస్ట్ పర్ యూనిట్ కనుక్కోండి. ఎస్ కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అమౌంట్ డివైడెడ్ బై యూనిట్స్. కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎస్ బాగా గుర్తుపెట్టుకోండి అమౌంట్ డివైడెడ్ బై యూనిట్స్. దేనికి కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా 20,000 డివైడెడ్ బై 1000 చేస్తే మనకు కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ 20,000 అమౌంట్ ఎంత 20,000 యూనిట్స్ ఎంత 1,500. సో కాస్ట్ పర్ యూనిట్ ఎంత వస్తుంది 13.33. నెక్స్ట్ అట్ ది సేమ్ టైం 100% కెపాసిటీలో ఎంత వచ్చింది ఇక్కడ ఫిక్స్డ్ 20,000 డివైడెడ్ బై 2,000 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది
₹10. ఇది ఈ విధంగా చేయాలమ్మా. సో అడ్మినిస్ట్రేషన్లో 50% ఏమైంది, ఫిక్స్డ్ కదా. అడ్మినిస్ట్రేషన్లో 50% ఫిక్స్డ్ కాబట్టి ఫిక్స్డ్ అమౌంట్ వేసేసాం. ఇప్పుడు చూడండి మళ్ళీ వర్కింగ్ నోట్లోకి వెళ్తాం. సో ఎందుకంటే 50% వేరియబుల్ ఉంది కదా, ఈ వేరియబుల్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం, మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్తాం. ఒకసారి చూడండి. 50% కెపాసిటీ మీకు తెలుసు. ఈ 50% కెపాసిటీ అంటే ఎన్ని యూనిట్లు అన్నాడమ్మా, 1000 యూనిట్స్ అన్నాడు. ఒకసారి ఇప్పుడు మనకి యూనిట్స్ ఉపయోగపడతాయి చూడండి. ఇప్పుడు 50% వేరియబుల్ కాబట్టి 50% ఫిక్స్డ్ అయితే 50% ఏమవుతుంది, వేరియబుల్ 50%. టోటల్ అమౌంట్ ఎంత, యాక్చువల్గా 40,000. దాంట్లో 50% 20,000 లెస్ చేయండి. 40,000 మైనస్ 20,000 చేస్తే రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంది, 20,000. అర్థమవుతుందా? ఇందాకే చెప్పాను, వేరియబుల్ అంటే నువ్వేం తీసుకోవాలా, వేరియబుల్ అంటే నువ్వేం తీసుకోవాలి, ఇక్కడ కాస్ట్ పర్ యూనిట్ తీసుకోవాలి. కాస్ట్ పర్ యూనిట్ తీసుకోవాలి. కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా, అమౌంట్ డివైడెడ్ బై యూనిట్. ఇప్పుడు చూడండి వేరియబుల్ 50% అమౌంట్ ఎంత వచ్చిందంటే 20,000 వచ్చింది. ఎన్ని యూనిట్స్కి, 50% కెపాసిటీకి. అంటే ఎన్ని యూనిట్లు, 1000 యూనిట్స్కి, అంతేనా. సో ఇప్పుడు ఏం చేస్తారు, అమౌంట్ ఎంత వచ్చిందంటే 20,000. ఎలా వచ్చింది 20,000, టోటల్ అమౌంట్ 40,000, దాంట్లో 50% ఫిక్స్డ్ 20,000 తీసేసినాం. ఇంక 50% ఏమవుతుంది, వేరియబుల్. ఆ అమౌంట్ 20,000. అంటే ఈ 20,000 ఎన్ని యూనిట్స్కి అయింది, 1000 యూనిట్స్కి. మరి మీరు అడగవచ్చు, సార్ ఫిక్స్డ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు యూనిట్స్ ఎందుకు తీసుకోలేదు అంటే, ఫిక్స్డ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు యూనిట్స్ ఎందుకు తీసుకోలేదంటే ఫిక్స్డ్ కాస్ట్ అనేది టోటల్ యూనిట్స్తో మనకు పని లేదు. వాడు 10 యూనిట్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా 20,000 అవుతుంది, 100 యూనిట్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా 20,000 అవుతుంది, 1000 యూనిట్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా 20,000 అవుతుంది, 20,000 యూనిట్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా కూడా 20,000 అవుతుంది. అది ఫిక్స్డ్ కాస్ట్ అనమాట. అందుకే ఇక్కడ యూనిట్లు తీసుకోలేం. బాగా గుర్తుపెట్టుకోండి, వేరియబుల్ అంటేనే కాస్ట్ పర్ యూనిట్. ఇప్పుడు చూడండి అమౌంట్ డివైడ్ బై యూనిట్స్, 1000 యూనిట్స్ వేస్తాం. సో ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది చూడండి, ₹20. సో వేరియబుల్ కాస్ట్ అనేది కాస్ట్ పర్ యూనిట్. ఒక్కొక్క యూనిట్కి ఎంత అంటే ₹20. ఇప్పుడు ఒకసారి ప్రాబ్లంలోకి వెళ్తాం చూడండి. సో ప్రాబ్లంలోకి వెళ్తే వేరియబుల్ 50% అన్నాడు కాబట్టి, సో వేరియబుల్ ఏం తీసుకోవాలన్నాను, కాస్ట్ పర్ యూనిట్. సో కాస్ట్ పర్ యూనిట్ ఎంత వచ్చింది, 20, ఇక్కడ 20, ఇక్కడ 20, దెన్ ఇక్కడ 20. అర్థమవుతుందా. సో 20 వచ్చింది కాబట్టి కాస్ట్ పర్ 20 కాబట్టి ఇప్పుడు 50% కెపాసిటీ కాబట్టి 1000 యూనిట్స్ అన్నప్పుడు ఏమవుతుంది చూడండి. సో 1000 × 20 ఎంత అవుతుంది, 20,000. నెక్స్ట్ 20 × 1,500 యూనిట్స్ కాబట్టి 30,000. నెక్స్ట్ 2000 యూనిట్స్ × 20 కాబట్టి 40,000. సో ఈ విధంగా యాడ్ చేసుకుంటాం. సో ఈ విధంగా మనం అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ తీసుకున్నాం. ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తాం, అడ్మినిస్ట్రేటివ్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఫ్యాక్టరీ కాస్ట్ ప్లస్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అంటే ఆఫీస్ ఓవర్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే మొత్తం అమౌంట్ మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ నోట్ చేసుకోండి, 2 lakhs. దేంతో ఇది 1000 యూనిట్స్లో మనకి ఎంత వస్తుంది, 2 lakhs. కాస్ట్ ఇక్కడ అమౌంట్ ఎంత వస్తుంది, మొత్తం యాడ్ చేసుకున్నట్లయితే 200. నెక్స్ట్ 2,90,000. మొత్తం యాడ్ చేస్తామా, మొత్తం యాడ్ చేసుకుంటాం. అమౌంట్ కాస్ట్ పర్ యూనిట్ 193.33. దెన్ టోటల్ అమౌంట్ ఇన్ 100% కెపాసిటీ ఈజ్ 3,80,000. సో అమౌంట్ ఎంత వస్తుందంటే 190. ఇప్పుడు ఒకసారి చూడండి. దీన్నే మనం ఏమంటామంటే బాగా గుర్తుపెట్టుకున్నాం, ఫ్యాక్టరీ కాస్ట్ ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ మనం ఏం చేస్తాం, ఏమని రాసుకోవచ్చు అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. నెక్స్ట్ లాస్ట్ ఎక్స్పెండిచర్ ఏమి ఇచ్చాడు ఒకసారి క్వశ్చన్లో చూడండి. క్వశ్చన్లో ఒకసారి చూస్తే మనకు లాస్ట్ ఎక్స్పెండిచర్ ఏమి ఇచ్చాడంటే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 60% ఫిక్స్డ్ అన్నాడు. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఏమన్నాడు, 60% ఫిక్స్డ్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఎంత అన్నాడు, 60% ఫిక్స్డ్ కాబట్టి ఒకసారి చూడండి, మళ్ళీ వర్కింగ్ నోట్లోకి వెళ్ళాము. మళ్ళీ వర్కింగ్ నోట్లోకి వెళ్తాం. ఇప్పుడు ఒకసారి టేబుల్లోకి వెళ్తాం చూడండి. సో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్కి యాడ్ చేయాలి. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్కి వాడు ఏమన్నాడు చూడండి, క్వశ్చన్లో చూడండి ఒకసారి. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి ఏమన్నాడు, 60% ఫిక్స్డ్ అన్నాడు. 60% ఫిక్స్డ్ అయితే వేరియబుల్ ఎంత అవుతుంది చెప్పండి. తెలుసు, వేరియబుల్ అనేది 40% అవుతుంది. వేరియబుల్ ఎంత అవుతుంది, 40%, అంతే కదా. ఇప్పుడు ఒకసారి వర్కింగ్ నోట్లోకి వెళ్దామా. సో ఒకసారి వర్కింగ్ నోట్లోకి వెళ్తే ఒకసారి చూడండి. సో వర్కింగ్ నోట్ ఆల్రెడీ మనం రాసుకున్నాం. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ 60% ఫిక్స్డ్.
మొత్తం ఎన్ని యూనిట్లకి, విచ్ మీన్స్ ఓకే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 60% ఫిక్స్డ్, ఎంత పర్సెంట్ కెపాసిటీకి, 50% కెపాసిటీకి. అవి ఎన్ని యూనిట్లు, 1000 యూనిట్స్. మన క్వశ్చన్లో ఇచ్చిందేమో అది అర్థమవుతుంది. 50% కెపాసిటీకి సంబంధించి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఎంత అన్నాడు, 60% ఫిక్స్డ్ అన్నాడు. అమౌంట్ ఎంత, 50,000. అర్థమవుతుందా? ఈ ఇన్ఫర్మేషన్ దేనికి సంబంధించిందంటే 50% కెపాసిటీ 1000 యూనిట్స్కి. అర్థమవుతుంది. ఇప్పుడు వాడు ఎంత అన్నాడు, ఫిక్స్డ్ అనేది చూడండి, ఫిక్స్డ్ 60% కాబట్టి టోటల్ అమౌంట్ ఎంతమ్మా, 50,000. 50,000 ఇంటూ 60/100. ఒకసారి చూడండి, 50,000 60/100. సో ఎంత వస్తుంది చూడండి ఒకసారి అమౌంట్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది చూడండి, 30,000. ఇదేమ్మా ఫిక్స్డ్ కదమ్మా, ఫిక్స్డ్ కాబట్టి మీరు ఏం చేయాలమ్మా, ఏం వేసుకోవాలని చెప్పాను, టేబుల్లో అమౌంట్ వేసుకోవాలి. అమౌంట్ ఎంత వచ్చింది ఇక్కడ, అమౌంట్ చూడండి ఎంత వచ్చిందో, అమౌంట్ ఎంత వచ్చింది, 30,000. ఇప్పుడు మీరు ఆలోచించకుండా ఏం చేస్తారంటే ఫిక్స్డ్లు టేబుల్లోకి వెళ్ళండి, ఫిక్స్డ్లో అమౌంట్ కాలంలో రూపీస్ కాలంలో ఎంత వేస్తారు, ఎంత పర్సెంట్ వచ్చింది మీకు ఇక్కడ, 60%. అమౌంట్ ఎంత వచ్చింది అది, మొత్తం 50,000 అన్నాడు కాబట్టి సో 60% అంటే ఎంత వచ్చింది అమౌంట్ మీకు, అమౌంట్ ఎంత వచ్చిందమ్మా మనకు, 30,000 వచ్చింది కాబట్టి అమౌంట్ కాలంలో 30,000 వేసాను. ప్రతిదానికి అంతే, ప్రతి పర్సెంట్లో కూడా 30,000. 30,000 చేసి ఇప్పుడు కాస్ట్ పర్ యూనిట్ కనుక్కోండి. కాస్ట్ పర్ యూనిట్ కూడా మీకు తెలుసు, అమౌంట్ డివైడెడ్ బై యూనిట్స్. అమౌంట్ ఎంత ఉంది, 30,000 డివైడెడ్ బై 1000. సో ఎంత వస్తుంది చూడండి, 30 రూపీస్. దాని 30,000 డివైడెడ్ బై 1500 ఎంత వస్తుంది చూడండి, 20. దాని 30,000 డివైడెడ్ బై 2000. సో 30,000 డివైడెడ్ బై 2000 ఈజ్ ఈక్వల్ టు 15. ఇది 50%, 60% ఫిక్స్డ్ అయిపోయింది. అర్థమవుతుంది. 60% ఫిక్స్డ్, అమౌంట్ ఎంత 30 బాగా గుర్తుపెట్టుకోండి. ఫిక్స్డ్ అంటే ఎంత పర్సెంట్ కెపాసిటీ అన్నా కానీ అమౌంట్ అనేది సేమ్, ఇక్కడ 30నే, ఇక్కడ 30నే, ఇక్కడ 30నే. అమౌంట్ అన్నిటికీ ఈక్వల్గా ఉంటుంది. అర్థమవుతుంది. ఇప్పుడు వేరియబుల్ చూద్దాం. ఒకసారి వర్కింగ్ నోట్లోకి వెళ్దాం. ఒకసారి వర్కింగ్ నోట్లోకి వెళ్తే చూడండి, వేరియబుల్ ఎంత, 40%. సో 40% కాబట్టి సో 50,000 ఇంటూ 40/100 ఈజ్ ఈక్వల్ టు, సో ఎంత వస్తుంది అమౌంట్ ఇక్కడ, 20,000. కానీ ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలా, 50,000 ఇంటూ 40/100 ఈజ్ ఈక్వల్ 20,000 కాబట్టి అమౌంట్ ఎంత వచ్చింది యాక్చువల్గా 20,000. కానీ వేరియబుల్ కాబట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా, కాస్ట్ పర్ యూనిట్. అర్థమవుతుంది. కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ ఏం ఫార్ములా, అమౌంట్ డివైడెడ్ బై యూనిట్స్. అమౌంట్ ఎంత ఉంది చూడండి, అమౌంట్ ఎంత ఉంది 20,000. ఎంత పర్సెంట్ కెపాసిటీకి, 50% కెపాసిటీ. 50% కెపాసిటీ అంటే ఎన్ని యూనిట్లు, 1000 యూనిట్స్. కాబట్టి సో కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, 20 రూపీస్ కాస్ట్ పర్ యూనిట్. సో వేరియబుల్ తీసుకోవాల్సింది ఏమంటే కాస్ట్ పర్ యూనిట్. సో కాస్ట్ పర్ యూనిట్ ఎంత వచ్చింది, 20 రూపీస్. కాబట్టి ఇప్పుడు ఒకసారి టేబుల్లోకి వెళ్దాం. ఒకసారి చూసుకోండి, క్యాలిక్యులేషన్స్ నోట్ చేసుకోండి, కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకోండి. ఇప్పుడు కాస్ట్ పర్ యూనిట్ ఎంత వచ్చిందమ్మా, 40% వేరియబుల్కి 20 రూపీస్ వచ్చింది. ఇప్పుడు చూస్తాం, ఇప్పుడు చూడండి. సో 40% వేరియబుల్ కాబట్టి మీరేం తీసుకోవాలా, కాస్ట్ పర్ యూనిట్కి తీసుకోవాలమ్మా 20. ఇక్కడ 20నే, అన్నిటికీ 20నే. అంటే ఇక్కడ మీకు ఇప్పుడు అర్థమవుతుంది చూడండి బాగా. మా ఫిక్స్డ్ అన్నప్పుడు అమౌంట్ అన్నిటికీ ఫిక్స్డ్, దీనికి 30నే, దీనికి 30నే, దీనికి 30,000. 30,000. ఇప్పుడు ఈ 30,000 ఏం చేస్తారు, 30,000 డివైడ్ బై 1000 చేసుకుంటారు, 30,000 డివైడ్ బై 1500 చేసుకుంటారు, 30,000 డివైడ్ బై 2000 చేసుకుంటారు. కానీ వేరియబుల్ వచ్చేసరికి ఏమవుతుందంటే కాస్ట్ పర్ యూనిట్ వేసుకుంటారు. ఇక్కడ 20నే, ఇక్కడ 20నే, ఇక్కడ 20నే. ఇప్పుడు ఏం చేస్తారు, 20 ఇంటూ 1000 యూనిట్స్ కాబట్టి ఏం చేస్తారు, 20 ఇంటూ 1000 యూనిట్స్ కెపాసిటీ, 50% కెపాసిటీ అంటే 1000 యూనిట్స్ కదా. 20 ఇంటూ 1000 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 20,000. నెక్స్ట్ 20 ఇంటూ 1500 అంటే ఎంత అవుతుంది, 30,000. నెక్స్ట్ 20 ఇంటూ 2000 కాబట్టి ఎంత అవుతుంది మీకు, 40,000. సో ఈ విధంగా మనం ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు మొత్తం యాడ్ చేసేసేయండి. మొత్తం యాడ్ చేయండి, ఎంత వస్తుంది చూడండి అమౌంట్. దీన్ని మనం ఏమంటామంటే టోటల్ కాస్ట్ అంటామా. దీన్ని మనం ఏమంటాం, టోటల్ కాస్ట్. సో మొత్తం అంటే 2 lakhs ప్లస్ 30 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది చూడండి, 2,50,000. 2 lakhs కాస్ట్ పర్ యూనిట్ ఎంత అయింది, 250. కాస్ట్ పర్ యూనిట్ 250 మా. నెక్స్ట్ అట్ ది సేమ్ టైం మొత్తం అమౌంట్ యాడ్ చేయండి. 290 ప్లస్ 30 ప్లస్ 30 ఎంత అవుతుంది, 3,50,000.
మీరు క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి, నో ప్రాబ్లం. సో మొత్తం యాడ్ చేస్తే ఎంత అవుతుంది? కాస్ట్ పర్ యూనిట్ 233.33. నెక్స్ట్ లాస్ట్ వన్ 2000 యూనిట్స్ సంబంధించి యాడ్ చేస్తే ఎంత అవుతుంది చూడండి. ఎస్ 4,50,000. ఎస్ మొత్తం ఎంత అవుతుంది కాస్ట్ పర్ యూనిట్ అంటే 225. ఎస్ 225. మీరు ఇక్కడ విషయం గమనించవచ్చమ్మా. ఇప్పుడు చూడండి, యూనిట్స్ పెరిగే కొద్దీ అంటే యూనిట్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్ది చూడండి, 1000 యూనిట్స్ కెపాసిటీలో కాస్ట్ పాయింట్ ఎంత అవుతుంది? 250 రూపీస్. మొత్తం కాస్ట్, టోటల్ కాస్ట్ 250. దెన్ 75% కెపాసిటీ అంటే 233 రూపీస్. దెన్ 2000 యూనిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఒక్కొక్క యూనిట్కి ఎంత అవుతుంది? 225. 1000 యూనిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఒక్కొక్క యూనిట్ 250 అవుతుంది. 75% కెపాసిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే 233 రూపీస్ అవుతుంది. అదే 2000 యూనిట్స్ క్యాలిక్యులేట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే 225 రూపీస్ అవుతుంది. అంటే యూనిట్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అది ఎందుకంటే ఆ ఫిక్స్డ్ కాస్ట్ ఏదైతే ఉందో అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందమ్మా. సో ఈ విధంగా మన ఫ్లెక్సిబుల్ బడ్జెట్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఒకసారి వీడియో తీసుకోండి. సో మీకు అర్థమైనా కామెంట్ చేయండి, అర్థం కాకపోయినా కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్ ఇంకా మీకు వివరంగా అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి ఛానల్ని డెవలప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.